రైట్, ఇక ఈ అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధులు రవికాంత్, యాసర్, రాము, సురేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్ సర్కారుకు నిద్రమత్తు వదిలింది. దేవాదులో 10 మోటార్లకు 9ంటిని ఆన్ చేసింది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పోరాటానికి రేవంత్ ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్రం మొత్తం కరువులో ఉంటే కనీసం వరద నీటిని కూడా లిఫ్ట్ చేయలేని దుస్థితి ఎందుకని బీఆర్ఎస్ ముళ్ళు కర్రతో పొడవడంతో కాంగ్రెస్ సర్కారులో కదలిక వచ్చింది. 2 నెలలుగా వరద నీటిని వినియోగించడంలో విఫలమవుతున్నటువంటి కాంగ్రెస్ వర్షాకాలంలో ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చాక కూడా మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటుంది. దీంతో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఆ బాధ్యతను భుజానెక్కెత్తుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నీటిని ఎత్తిపోయాలంటూ రేవంత్ సర్కారును గల్లాపట్టి కడిగేసింది. 2 వారాలుగా ప్రాణహిత నుంచి గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్న ఆ నీళ్లను కన్నెపల్లి వద్ద ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని తూర్పారా పట్టింది. దీంతో ఎట్టకేలకు మేల్కొన్న కుంభకర్ణ కాంగ్రెస్ దేవాదుల 9 పంపులను ఆన్ చేసేందుకు పచ్చజెండా ఊపింది. రైట్, ఇటు బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి మోటార్లు ఆన్ చేసి నీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని పదే పదే కాంగ్రెస్ చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు మేల్కొలేదు. ఇప్పుడు మేల్కొని ఏదైతే దేవాదులకు సంబంధించినటువంటి మోటార్లను ఆన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి రవికాంత్ ఇస్తారు. రవికాంత్, చెప్పండి, ఇదే జాగ్రత్త ముందు చూపుతోటి ఇంకా ముందు జాగ్రత్త పడి ఉంటే ఇంకా బాగుండేది కదా. ఎట్టకేలకైతే ఇప్పుడు అయితే ఆన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యమైనటువంటి ధోరణితోనే ఉన్నటువంటి చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే సమస్త సాగర్ బ్యారేజీ దగ్గర, సమస్త సాగర్ ప్రాజెక్టు దగ్గర వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నా కూడా పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి వైఖరితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగునీటి విషయంలో నిలదీయడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఇవాళ రాష్ట్రానికి రైతాంగానికి సాగునీరు అందించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళ సమ్మక్క బ్యారేజ్ దగ్గర వరద నీటి ప్రవాహం కూడా పెరిగినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2-3 సార్లు ఇటీవల మంత్రులు, ఒకసారి దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కుమారెడ్డి, పొంగులేటి వీరు వచ్చినటువంటి పరిస్థితి. నిన్న పొంగులేటి, అదేవిధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ నుంచి కారణంగా ఏర్పడేటువంటి పరిస్థితుల మీద రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి. హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు ప్రశ్నించడమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప సాగునీటిని విడుదల చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అక్కడ మోటార్లు నడిచే పరిస్థితి లేదని ఒకవైపు చెప్తారు. రివ్యూల్లోనేమో దేవాదుల దగ్గర 10 మోటార్లు ఉన్నాయి, 10కి 10 మోటార్లు ఆన్ చేయాలని అధికారులను ఆదేశిస్తే ఆ మోటార్లు ఒక రోజు నడుపుతారు, మిగతా ఆ తర్వాత రోజు బంద్ పెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 8వ తేదీ నుంచి కూడా మనం గమనించినట్టయితే, 8వ తేదీ ముందు నుంచి అంటే జూలై మొదటి వారం నుంచి కూడా మనం గమనించినట్టయితే గోదావరి
వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. సమ్మక్క ప్రాజెక్టు దగ్గర నుంచి ఆ బ్యారేజ్ దగ్గర నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే ప్రతిరోజు కూడా దేవాదుల దగ్గర 10 మోటార్లు ఆన్ చేసి ఉంచితే 2,500 క్యూసెక్కుల నీరు ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి నీటిపారుదల శాఖను గతంలో చూసినటువంటి హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నిమిషానికి కూడా 2-3 క్యూసెక్ల నీరు కూడా ఎత్తిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు 22 రిజర్వాయర్లు నింపి దేవాదుల ద్వారా నీరు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మంత్రులు హామీలు ఇస్తున్నప్పటికీ ఆ హామీలు ఏవి నెరవేరినటువంటి పరిస్థితి. నిన్న కూడా మాజీ మంత్రి హరీష్ రావు దేవాదులలోని 10 మోటార్లను ఆన్ చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ కు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి వాళ్ళ 9 మోటార్లు అయితే ఆన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 10 మోటార్లలో ఒక మోటార్ పూర్తిగా రిపేర్ అయినటువంటి ఆ మోటార్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కూడా అధికారులకు లేనటువంటి పరిస్థితి. ఆ 9 మోటార్లనైనా పూర్తి స్థాయిలో నడిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మనకు కనిపిస్తా ఉంది. మొన్న 5 మోటార్లు మాత్రమే దేవాలయంలో పనిచేసినటువంటి పరిస్థితి. నిన్న హరీష్ రావు గారు సమావేశం నిర్వహించే సమయానికి మరొకసారి 7 మోటార్లకు ఆన్ చేసినటువంటి పరిస్థితి. నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవాళ నిన్న సాయంత్రం ఇక్కడ మంత్రులు వచ్చిపోయిన తర్వాత ఇవాళ 19 మోటార్లకైతే ఆ సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఫేజ్ 1 లో 2 మోటార్లు, ఫేజ్ 2 లో 2 మోటార్లు, ఫేజ్ 3 లో 5 మోటార్లు అయితే ఆన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు దగ్గర ఇంట్లో 40,200 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ లో 38,410 క్యూసెక్కులుగా ఉంది. ఎత్తిపోసేటువంటి ఏదైతే వాటర్ ఏదైతే ఉందో ఇది 2,000 క్యూసెక్కుల వరకు ఎత్తిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ లెక్కల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఈ నీళ్లను ఓడిసి పట్టి ప్రాజెక్టు ఈ సమయానికి రైతాంగానికి అందేటువంటి అవకాశం ఉండేది. ఇప్పటికే ఎల్లినో ప్రభావం కనిపిస్తా ఉంది. కరువు ప్రభావంతో రైతులు నాటు పూసుకొని ఆ నార్లు ముదిరిపోయి ఇబ్బందులు పడేటువంటి సందర్భంలో పూర్తిగా ఈ నీటిని పట్టి రైతాంగానికి ఇప్పటికైనా అందించాల్సినటువంటి అవసరం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. అప్ టు న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. మింట్ కాంపౌండ్ టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆర్టిజన్లు ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్లు డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్స్ అందరికీ వర్తింపచేయాలని, సర్వీసు రూల్స్ కన్వర్షన్ చేయాలంటూ పట్టుపట్టారు. పీఆర్సీ, ఏపీఎస్ఈబీ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మింట్ కాంపౌండ్ మార్మోగింది. అయితే సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు ఇచ్చినటువంటి సమ్మె పిలుపు ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టిజన్ల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్లను ముందస్తుగా అరెస్టులు చేశారు. విద్యుత్ యాజమాన్యాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని, ఎన్ని అరెస్టులు చేసినా ఎంత బెదిరించినా తగ్గేది లేదని ఆర్టిజన్లు స్పష్టం చేశారు. మింట్ కాంపౌండ్ దగ్గర ఏదైతే విద్యుత్ ఆర్టిజన్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఏదైతే తమకు న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఇవాళ హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని అయితే ఆర్టిజన్లు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్లు పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇవాళ ఆర్టిజన్లు తమ ఆందోళనను కూడా ఇవాళ 2-3 గంటల పాటు కంటిన్యూ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆర్టిజన్ల ధర్నా నేపథ్యంలో ఇవాళ ప్రధాన విద్యుత్ కార్యాలయం అయినటువంటి టీజీఎస్పీడీసీఎల్
కార్యాలయం ముందు భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. వందలాది మంది పోలీసులు గేటు ముందు పహారా కాశారు, ఆర్టిజన్లను అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితి అయింది. అటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రాకుండా ఉదయం నుంచి పోలీసులు ఎక్కడికక్కడ ఆర్టిజన్లను అరెస్టు చేసిన సందర్భాలు గిట్ట ఉన్నాయి. ఎంత అరెస్టు చేసినా వేలాది మంది అయితే ఇవాళ హైదరాబాద్ చేరుకొని తమ నిరసనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో మింట్ కాంపౌండ్ లో తమ నిరసనను తెలిపారు. ఏదైతే 3 నెలల క్రితం బేషరతుగా సమ్మె విరమించిన ఆర్టిజన్ల డిమాండ్ల పట్ల సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం పట్ల వారు ఇవాళ మరోసారి తమ నిరసనతో తమ గలం విప్పారు. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటంటే సర్వీస్ రూల్స్, ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ను కన్వర్షన్ చేయాలంటూ ప్రధానంగా ఆర్టిజన్లు పట్టుబట్టారు. తమ న్యాయమైన సర్వీస్ రూల్స్ కన్వర్షన్ చేయాలని ప్రధానంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఏదైతే గతంలో డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్కను పిలిచి స్పష్టమైన హామీ ఇచ్చారు, మేము సర్వీస్ కన్వర్షన్ చేస్తామని. కానీ ఇప్పుడేమో భట్టి విక్రమార్క కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు మాట తప్పాలని పెద్ద ఎత్తున ఆర్టిజన్లు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మాట తప్పిన సర్కార్పై ఆర్టిజన్లు అయితే ఇవాళ తిరగబడ్డారు. ప్రజాపాలన పేరుతో పాలన చేస్తున్న ప్రభుత్వం ఆర్టిజన్లను పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే సమ్మె మూలంగా విద్యుత్ శాఖకు చాలా సమస్యలు రావడంతో అప్పట్లో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం ఏదైతే ఆర్టిజన్లు గత 3 నెలల క్రితం చేసిన సమ్మెకు మధ్యవర్తిత్వం వహించి తమ డిమాండ్లను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వ పెద్దలతో హామీ ఇప్పించి సమ్మె విరమింపజేశారు. కానీ 3 నెలలు గడుస్తుంది, కానీ వాళ్ళ సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా ఆర్టిజన్లు ఇవాళ తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున నిరసన చేశారు. మరోవైపు వారికి సంబంధించిన పిఆర్సీ అమలుపై ఏపీ ఎస్సీబీ నిబంధనలు అమలు ఒకే సంస్థకు ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్స్ అనే నినాదాలతో ఆర్టిజన్లు ఇవాళ భారీ నిరసన వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ ను కన్వర్షన్ చేయాలని, పిఆర్సీ ప్రయోజనాలను అందరికీ సమానంగా అమలు చేయాలని ప్రధానంగా కోరారు. అలాగే ఏపీ ఎస్సీబీ నిబంధనలకు అమలు చేసి ఉద్యోగుల్లో అందరినీ సమన్వయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే లేబర్ కమిషన్ జీవో 6 ప్రకారం తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు పిఆర్సీ ప్రయోజనాలు అందరికీ వర్తింపజేయాలని, ఎస్సీబీ నిబంధనలు అమలు చేయాలని, సర్వీస్ రూల్స్ ను కన్వర్షన్ చేసి ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని ప్రధానంగా ఆర్టిజన్లు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని ప్రధానంగా కోరారు. ప్రభుత్వాన్ని మేము ఒక్కటే శాంతియుతంగా కోరుతున్నాం, మా సమస్యలను మేము కోరుతున్న గొంతెమ్మ కోరికలు కాదు, తమ సమస్యలు మాకు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మరోవైపు అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు విద్యుత్ యాజమాన్యం తమ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సమ్మె చేస్తే సస్పెండ్ చేస్తామని ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. అయినా మేము సమ్మె చేస్తాం, మా న్యాయపరమైన డిమాండ్లను మేము సాధించుకుంటామని ప్రధానంగా ఆర్టిజన్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆర్టిజన్లు ప్రధానంగా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అటు ప్రజాప్రభుత్వం వీళ్ళు చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన కరువవుతుంది? ప్రధానంగా ఎందుకోసం అనుకోవాలి, ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు అనుకోవాలి వీళ్ళ పట్ల? మొత్తంగా చూసుకున్నట్లయితే గత 3 నెలల కింద ఇదే ఆర్టిజన్లు సమ్మె చేశారు, మమ్మల్ని క్రమబద్ధీకరించాలని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం క్రమబద్ధీకరించింది, కానీ వారికి స్పష్టమైన హామీలు ఇవ్వలేదు, స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వేయలేదు. ప్రజాప్రభుత్వం పేరుతో పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఏదైతే తమకు సర్వీస్ కన్వర్సేషన్ సంబంధించిన ఎటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం మాత్రం తమపై నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ దాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీజీఎస్పీ డీసీఎల్ ముందు ఇవాళ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేశారు. అందరికీ ఒకే రూలు, ఒకే పని విధానం ఉండాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదంటే ప్రధానంగా ఇవాళ ఆర్టిజన్లు తప్పుపడుతున్నారు. ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్క మాతో చర్చించారు, మీకు సర్వీస్ కన్వర్సేషన్ చేస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమో హామీలు అమలు చేయకుండా పక్కకు పెడుతున్నారు. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మాకు న్యాయమైన డిమాండ్లను కోరుతున్నాం. ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, యాజమాన్యం ఎన్ని ఆదేశాలు జారీ చేసినా తమ ఆందోళన ఉధృతం చేస్తామని సర్కారుకు అటు విద్యుత్ యాజమాన్యానికి ఆర్టిజన్లు ఇవాళ అల్టిమేటం జారీ చేశారు. సురేష్, ఓకే, థ్యాంక్ యూ. సార్, టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. రేవంత్ పాలనలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. దాంతో పొలాలకు నీరందక అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇడ్లూరులో కరెంటు కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకోకు దిగారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి నకరేకల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. కరెంటు కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కరెంటు అధికారులు కూడా అందుబాటులో ఉండరని, కనీసం ఫోన్లు ఎత్తరని ఫైర్ అయ్యారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుల సమస్యను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇటు నల్గొండ జిల్లా తిప్పతిలో కరెంటు కోతలకు పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. సురేష్, ఈరోజు 2 చోట్ల కూడా రైతులు కరెంటు కోసం ధర్నా నిర్వహించారు. నగరికల్లో, అదేవిధంగా తిప్పర్తి మండలం ఇల్లూరు, ఈ 2 సబ్ స్టేషన్లను కూడా ముట్టడించి తమకు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కూడా సబ్ స్టేషన్లు ముట్టడించి తమ ఆగ్రహాన్ని వెలుగుచ్చారు. రైతులందరూ కూడా ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతా ఉన్నాయి. వరి నాట్లన్నీ కూడా ముదిరిపోతా ఉన్నాయి. వేసినటువంటి నాట్లన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితుల్లో చిన్న చిన్న నీటి వనరులు ఉపయోగించుకొని మోటార్ల ద్వారా తామంతా కూడా సాగు చేసుకున్నామంటే కరెంటు కూడా సరఫరా సరిగా రావట్లేదంటూ కూడా రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ అధికారికంగా 14-16 గంటలు ఇస్తున్నారని లాంగ్ బుక్ లో రాస్తున్నారు, కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కేవలం 6 గంటలు 7 గంటలు మాత్రం ఇస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి వేళలో అపరాత్రి వేళలు ఇస్తున్నారు. కరెంటే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అన్నటువంటి ఒక అయోమయ పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. కాబట్టి వెంటనే విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున కూడా ఇండూరు వద్ద తిప్పర్తి టు నల్గొండ రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏఈలు, డిఈలు, అదేవిధంగా లైన్మెన్లు ఎవరు కూడా తమ గోడు వినిపించుకోవట్లేదు, ఎవరు కూడా తమకు అందుబాటులో రావట్లేదు, ఎవరు కూడా తమకు సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా వాపోవడం జరిగింది. ఇదంతా కూడా నల్గొండ సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం కాబట్టి ఆయన నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా ఇతర ప్రాంతాలు ఈ విధంగా ఉంటున్నటువంటి ఆందోళన రైతులు వ్యక్తమవుతున్నారు. ఇప్పటికైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకొని వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళు ఎన్నికల వాగ్దానాలు చెప్పినట్టుగా లాంగ్ బుక్ లో రాస్తూ అధికారికంగా చెప్పినట్టుగానే 16 గంటల నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తే మోటార్లన్నీ కూడా తమకు పారుదల ఉంటుంది, ఉన్నటువంటి పంటలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ అధికారులు చెప్పేది ఒకటే, ఇక్కడ పైనుంచే మాకు ఆదేశాలు ఉన్నాయి, పైనుంచే మాకు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్ అనేది కొంత ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం 16 గంటలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్లు కానీ కొత్త సబ్ స్టేషన్ కానీ ఎక్కడ కూడా నిర్మించలేదు. దీంతో లోడ్ ఎక్కువైపోతూ ఎప్పటికప్పుడు కూడా ట్రిప్ అవుతూ మోటార్లన్నీ కూడా కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా కాలిపోతున్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. మేమందరం తరాయిని డబ్బులు వేసుకొని ట్రాక్టర్ల ద్వారా దాన్ని జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్లి మేమే రిపేర్ చేయించుకొని మేమే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించినటువంటి రిపేర్ చేయించుకుంటున్నాం. కానీ విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంబంధించిన సమస్య తీవ్ర రూపం దాలుస్తా ఉంది. ఏదైతే వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ కరెంట్ అయినా సరే కొంత ఆదుకున్నటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వట్లేదు, సరఫరా సరిగా జరగట్లేదు. అర్ధరాత్రులు ఇస్తుండడంతో రైతులందరం కూడా రాత్రులు పొలాల వద్ద మళ్ళీ పడిగాపులు వేయాల్సి వస్తుందంటూ కూడా వాపోతున్నారు. 2014 కంటే ముందు ఏ విధంగా పరిస్థితుందో మన అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సురేష్, రాము, అంటే చాలా చోట్ల కూడా ఈ కరెంటు కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అక్కడ నల్గొండ జిల్లా ప్రధానంగా అటు మంత్రి ఏదైతే కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇంకా ఇలాంటి కోతలు, మాకు ఈ ఇబ్బందులు ఎందుకు మమ్మల్ని పట్టించుకోరని చెప్పేసి రైతులు అడుగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎందుకు చలనం కనబడట్లేదు? ఒక అధికారి కూడా సమాచారం ఇవ్వట్లేదు, ఏ ఒక అధికారి కూడా వాళ్ళ ఫోన్లు ఎత్తట్లేదు. కనీసం లైన్ మెన్ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే పైనుంచే వాళ్ళకు అనధికారికంగా ఆర్డర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది, వినియోగం పెరిగిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా రైతులైతే వాపోతూ ఉన్నారు. ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో ఇదే రకంగా ఉంటే ఇక మారుమూల తండాల్లో మారుమూల గ్రామంలో పరిస్థితి విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. నల్గొండ జిల్లాలోనే 3.5 లక్షల పంపు సెట్లు ఉంటాయి. అత్యధిక విద్యుత్ ఇక్కడే కూడా వినియోగం ఉంటుంది.
విద్యుత్ సంబంధించిన మోటార్లు కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ప్రతిసారి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి రైతులకు విద్యుత్ అనేది సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కొత్త సబ్స్టేషన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఎవరు కూడా ఇక్కడ నిర్మించలేదు. దీంతో పాటు దాదాపు వేలాది మంది ఏదైతే రైతులైతే అర్జీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు ట్రాన్స్ఫార్మర్ల కోసం. ఆ కొత్త ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయడంలో కూడా ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా చిత్తశుద్ధి చూపించట్లేదు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ కొరత రోజు రోజు కూడా తీవ్రమవుతా ఉంది. కరెంటు వస్తుంది కానీ అది నాణ్యతగా ఉండట్లేదు. 1 ఫేజ్ 2 ఫేజ్ మాత్రం ఇస్తుండడంతో మోటార్లు కాలిపోతా ఉన్నాయి, లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి అంటూ కూడా రైతులతో పోతున్నారు. ఇప్పటికైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకొని విద్యుత్ సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి రైతులకు వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు అధికారికంగా చెప్తున్న విధంగానే 16 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటూ కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. సీజేపీ నిరసనలు, ఉద్రిక్తతలు, హింసతో ఢిల్లీ హైలైట్లోకి వెళ్ళింది. తమ డిమాండ్ల సాధన కోసం జంతర్ మంతర్లో సీజేపీ ఆందోళన కొనసాగిస్తుంది. పోలీసుల లాఠీచార్జీలతో తమ నిరసనలను మరింత ఉధృతం చేశారు ఆందోళనకారులు. జూలై 20 నాటి నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎఫ్ఐఆర్లు రద్దు చేయకపోతే కోట్లాది మందితో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. యువత ఆగ్రహానికి గురికాక ముందు కేంద్ర వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు సీజేపీ ప్రతినిధి రంకా. తామంతా యూఏపీఏ, ఎన్ఎస్ఐఏ వంటి కఠిన చట్టాల కింద అరెస్టు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీజేపీ ప్రతినిధులతో 2వ విడత చర్చలు చేపట్టింది కేంద్రం. అటు సీజేపీ నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. పార్లమెంటు వెలుపల లోపల విపక్షాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. నీట్ అవకతవకలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా నేతలు వెనక్కి తగ్గకపోవడంతో లోక్సభ, రాజ్యసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇటు పోలీసుల లాఠీచార్జ్కు నిరసనగా పార్లమెంటుకు నల్ల దుస్తులతో వచ్చారు ప్రతిపక్షాల ఎంపీలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు మకరద్వారం వద్ద నిరసనలు తెలిపారు. ఇక విద్యార్థులు, ఎంపీలపై భద్రతా దళాలు, పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రైట్, ఢిల్లీ మొత్తానికి అట్టుడికిపోతుంది. రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వారిపైన ఎలాంటి కేసులు పెట్టినా కూడా మేము భయపడబోము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించినటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు? సురేష్, ఇవాళ ప్రస్తుతం ఇంకా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ధర్నా కొనసాగుతుంది. విద్యార్థులు, ఇటు సీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. సోనం వాంగ్చుక్ తమను ఆందోళన విరమించాలి, 25 రోజులు పూర్తయిందని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఇక ఖచ్చితంగా తాము ముందుండి జంతర్ మంతర్ దగ్గర పేపర్ నీట్ లీక్ విషయం పైన, అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కార్యాచరణ విషయం పైన, విద్యా వ్యవస్థల సంస్కరణల పైన ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేస్తున్నటువంటి ఉద్దేశాన్ని స్పష్టంగా సీజేపీ ప్రకటించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో తమ ఆందోళన చేసేందుకు సిద్ధంగా ముందుకు వెళ్తాం. వాంగ్చుక్ వెంటనే దీక్షలు నిర్వహించాలని చెప్పి సీజేపీ కోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ జంతర్ మంతర్ దగ్గర మాత్రమే ధర్నా జరుగుతుంది శాంతియుతంగా. దానికి కావాల్సినటువంటి ఆహార సప్లైలు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి ఆహారకు సంబంధించి మరో పూర్తి స్థాయిలో సరఫరా చేయడం ఈ రోజు వద్దని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపుకోవడం జరుగుతుంది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ధర్నాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు సీజేపీతో కేంద్రం 2వ విడత చర్చలు జరపబోతుంది. ఇప్పటికే సమావేశం కలిసినటువంటి కేంద్రం ఈ రోజు సీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీరిరువురు కూడా సీజేపీతో చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నీటి పైన, పరీక్షా పత్రాల లీకేజ్ పైన బాధ్యులపై చర్యలు చేపట్టాలి, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ విద్యుత్ వ్యవస్థ సంస్కరణలు తీసుకురావాలి, పేపర్ లీక్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కల్పించిన డిమాండ్లతో ముందుకు వెళ్తున్నటువంటి వారు ప్రస్తుతం సీజేపీ నేతలు సౌరవ్గా సీజేపీ ధర్నాలో పాల్గొంటూ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్టుబడమే లక్ష్యంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం 2 కూడా తమకు ఫలితం వస్తున్నటువంటి నమ్మకం లేనటువంటి అభిప్రాయాన్ని కూడా సీజేపీ వ్యక్తపరుచినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఇంకా సీజేపీ తమ ఆందోళనను పూర్తి స్థాయిలో
పార్లమెంటు పరిసరం సమీపంలోనే జంతర్ మంతర్ దగ్గర కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కుమార్. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇవే ఇవాల్టి టాప్ 1 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.